మహేష్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా, అధికార పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా మీరు ప్రస్తుతం ఉన్నారు, పాదయాత్ర చేస్తున్నారు. సో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంతవరకు తృప్తి చెందేలాగా ప్రజల్ని సాటిస్ఫై చేస్తూ ఉన్నారు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా పాలన జరగలే. హడావుడి ఎక్కువ, అవుట్పుట్ తక్కువ అనే మాదిరిగా జరిగింది. ఏది ఇచ్చినా శాంపుల్, అది దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇవన్నీ కూడా శాంపిల్ లాగా ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 2023లో తుక్కుగూడ సమావేశంలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ప్రామిస్ చేశారు. అలా చాలా అంశాలని, 6 గ్యారెంటీలో చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫైనాన్షియల్ బర్డన్ లేని కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సోనియా గాంధీ ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రజలు నమ్మినారు. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటారు. తెలంగాణ విషయంలో కూడా ఆవిడ మాట తెలంగాణ ఇచ్చారు. కాబట్టి 6 గ్యారెంటీలో తప్పకుండా ఇస్తారు. సోనియా గాంధీ అది కూడా ఖార్గే గారు, రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు, పీసీ నాయకులు ఇచ్చినారు. కాబట్టి నమ్మినారు, కాబట్టి మాకు ఓట్లు వేసినారు.